10 ఫోటోలు పెడుతుంటారు. 10 మంది దేవుళ్ళకు 10 దీపాలు పెడుతుంటారు. నేను చాలా మంది ఇళ్లలో చూస్తాను. ఎంతమంది దేవుళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ 2 దీపాల కంటే ఎక్కువ దీపాలు గృహస్థులు పెట్టుకోకూడదు. ఏదైనా పర్వదినం ఉంది, నోము నోస్తున్నాము, ఒక హోమం చేస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, ఇంకేదైనా ప్రత్యేకమైన పూజ ఉందంటే పెట్టుకోవచ్చు. పర్వదినాల్లో నియమం లేదు. ప్రతిరోజు 2 దీపాల కంటే ఎక్కేసి దీపాలు పెట్టుకోకూడదు. ఒంటి దీపం కూడా పెట్టకూడదు, దోషము. 2 దీపాలు పెట్టాలి. ప్రత్యేకించి మన ఇంటి దేవత అమ్మవారు అయి ఉంటే దీపాలు పెట్టి నైవేద్యం ఎడమ చేతి వాటంగా పెట్టాలి. మన ఇంటి దేవుడు నామదేవుడు అయి కురుమంత్రాయుడు, రాఘవేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి, మల్లయ్యనో, బీరప్పనో, ఆంజనేయ స్వామి, ఇంకెవరైనా పురుష దేవుళ్ళు అయితే నైవేద్యం కుడి చేయి వాటంగా పెట్టాలి. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. దీపారాధన చేసే సమయంలో, అగరబత్తులు వెలిగించే సమయంలో, నైవేద్యం పెట్టే సమయంలో మీరు ఉత్తర దిశను ముఖం చేసి కూర్చునేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. భగవంతుని ఫోటోలు తూర్పును చూడాలి, మీరు ఉత్తర దిశను చూస్తున్నట్టుగా పూజ చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఇంకొక జనాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే, దేవుని ఫోటోలు తూర్పును చూస్తే దీపాలు దేవుని వంక చూడాలన్నా, తూర్పును చూడాలన్నా, ఎక్కడొంక పెట్టాలి, ఏ దిశను చూడాలని చెప్పేసి కూడా చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడు ఏ ముఖంగా చూస్తున్నాడో దీపాలు కూడా అదే ముఖం కేసి చూడాలి. దేవుని ఫోటోకి ఎదురుగా దీపాలు పెట్టకూడదు, దేవుని చూస్తున్నట్టుగా దీపం పెట్టకూడదు. దేవుడు తూర్పు ముఖమై ఉంటే దీపాలు కూడా తూర్పు ముఖంగా పెట్టాలి. ఇది కూడా ప్రత్యేకమైన నియమం, అందరూ కూడా గ్రహించాలి.